Hello everyone, this is Veda. Welcome back to our spoken English class. Today is day 7 and we have a revision session here. Okay, so weekly revision. సో ఈ వీక్లో మొత్తం మనము ఏ టాపిక్స్ని డిస్కస్ చేసామో వాటన్నిటి గురించి ఒకసారి చిన్నగా చెప్తాను చూడండి. ఓకేనా, జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాము మనము గ్రీటింగ్ వర్డ్స్ అండ్ పొలైట్ వర్డ్స్, రైట్? సో గ్రీటింగ్ వర్డ్స్ అంటే మనం గ్రీట్ చేసేటివి. ఓకే, పొలైట్ వర్డ్స్ అంటే మనం మర్యాదగా అవతల వాళ్ళని అడిగేటివి, చెప్పేటివి. ఓకేనా, సో ఫస్ట్ గ్రీటింగ్ వర్డ్స్ ఏం చెప్పుకున్నాము? హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ బై. ఓకే, ఇవన్నీ గ్రీటింగ్ వర్డ్స్ కిందకి వస్తాయి. ఓకే, హాయ్కి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, హాయ్, హౌ ఆర్ యూ? హలోకి, హలో, మై నేమ్ ఈజ్ వేదా, రైట్? నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, గుడ్ మార్నింగ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? గుడ్ మార్నింగ్ టీచర్, రైట్? గుడ్ బై అంటే మనం ఏం చెప్పుకున్నాము? మనము ఒక వ్యక్తి నుంచి వెళ్ళేటప్పుడు మనం వాళ్ళకి బాయ్ అని చెప్పేసి వెళ్తాం. ఓకే, సో గుడ్ బై, సీ యూ టుమారో, రైట్? సో అలా అనమాట. సో ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్రీటింగ్ వర్డ్స్. నౌ పొలైట్ వర్డ్స్ అంటే ఏంటో చూద్దాం. ప్లీజ్, థ్యాంక్ యూ, సారీ, ఎక్స్క్యూజ్ మీ. సో ఆల్ దీస్ ఆర్ పొలైట్ వర్డ్స్, రైట్? సో ఫస్ట్ వన్, ప్లీజ్ అని ఎప్పుడు అడుగుతాము? మనకి ఏదైనా కావాలి అన్నప్పుడు అవతల వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది మనకు కావాలి అని అడుగుతాం. సో దాన్ని ఎలా వాడాలో ఎగ్జాంపుల్లో చూద్దాం. ప్లీజ్ గివ్ మీ ఏ పెన్సిల్. ఓకే, సో నాకు ఒక పెన్సిల్ ఇవ్వరా అని చెప్పి మనం మర్యాదగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ గివ్ మీ ఏ పెన్సిల్, రైట్? నెక్స్ట్ థ్యాంక్ యూ ఎలా వాడతాము? థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్, రైట్? థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అంటే వాళ్ళు మనకి హెల్ప్ చేశారు, తిరిగి మనం వాళ్ళకి ఏం చెప్తున్నాము? థ్యాంక్ యూ. వాళ్ళ హెల్ప్కి మనము థ్యాంక్ యూ చెప్తున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. ఓకేనా, మనకి ఎవరైనా ఏదైనా హెల్ప్ చేసినప్పుడు మనం థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అని చెప్పి చెప్పాలి, రైట్? సో సారీ ఎప్పుడు చెప్తాము? మన వల్ల అవతల వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడ్డప్పుడు, మనం వాళ్ళని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినప్పుడు మనం వాళ్ళకి సారీ చెప్తాం. ఓకేనా, మన మిస్టేక్ ఉన్నప్పుడు మనం సారీ చెప్తాము. ఓకే, సారీ ఫర్ ద మిస్టేక్, రైట్? ఎక్స్క్యూజ్ మీ అనేది ఎప్పుడు వాడతామంటే ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ముందు మనం అవతల వారి పర్మిషన్ తీసుకున్న తర్వాత మనం మాట్లాడడం స్టార్ట్ చేయాలి. డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడద్దు. ఫస్ట్ మనం వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ ముందు అడగాలి మనం వాళ్ళతో మాట్లాడొచ్చా లేదా అని. సో అలా అడగడానికి ఫస్ట్ మనం వాడేటటువంటి వర్డ్ ఏంటి అంటే ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యావ్ ఎ డౌట్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యావ్ ఎ డౌట్ అంటే నాకు ఒక డౌట్ ఉంది, ఎక్స్క్యూజ్ మీ, కానీ డైరెక్ట్గా వెళ్ళి అడగలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యావ్ ఎ డౌట్, ఎక్స్క్యూజ్ మీ, నాకు కొంచెం ఈ డౌట్ ఉంది చెప్తారా అని అర్థం. ఓకే, రైట్. నెక్స్ట్, సో దిస్ ఈజ్ అబౌట్ గ్రీటింగ్ వర్డ్స్ అండ్ పొలైట్ వర్డ్స్. క్లియర్? నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఓవెల్స్. ఓకే, ఓవెల్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 26 లెటర్స్ ఉంటాయి. ఆ 26 లెటర్స్లో 26 లెటర్స్ ఉంటాయి. 26లో ఈ 5 అనేది సంథింగ్ స్పెషల్. ఓకే, ఎందుకు స్పెషల్ అంటే ఈ ఓవెల్స్ అనేవి లేకుండా మనం ఇంగ్లీష్లో ఆల్మోస్ట్ ఏ వర్డ్ని ఫామ్ చేయలేము. ఓకే, ఆల్మోస్ట్ ఎవ్రీ వర్డ్లో ఓవెల్స్ అనేవి ఉంటాయి. అట్లీస్ట్ 1 ఓవెల్ అయినా సరే వర్డ్లో ఉంటుంది. సో అందుకని ఈ ఓవెల్స్ అనేవి చాలా స్పెషల్. మరి ఆ ఓవెల్స్ ఏంటి అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. ఓకే, దీస్ 5 లెటర్స్ ఆర్ ఓవెల్స్. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం ఓవెల్స్ మీద. ఏ ఫర్ యాపిల్, వీ నో దట్. చిన్నప్పటి నుంచి ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటి? ఏ అంటే యాపిల్ అనే చెప్పుకున్నాం. సో మనం కూడా అదే కంటిన్యూ చేస్తూ ఈజీగా ఉండడం కోసం అని చెప్పి అదే ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. ఏ ఫర్ యాపిల్, ఈ ఫర్ ఎలిఫెంట్, ఐ ఫర్ ఐడియా, ఓ ఫర్ ఓనర్, యూ ఫర్ అంకుల్. ఓకే, ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓవెల్స్, రైట్? నెక్స్ట్ నేమింగ్ వర్డ్స్ అంటే ఏంటో చూడండి. ఓకేనా, నేమ్స్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్, యానిమల్స్ అండ్ థింగ్స్ ఆర్ నౌన్స్. ఓకే, ఇవన్నీ కూడా నౌన్సే. ఓకే, ఏంటివి? పీపుల్, ప్లేసెస్, యానిమల్స్ అండ్ థింగ్స్.
వీటన్నిటికి ఉన్నటువంటి నేమ్స్ని మనం నౌన్స్ అంటాం. ఓకే, నేమింగ్ వర్డ్స్ ఆర్ నౌన్స్. ఓకే, వీటన్నిటికి ఉన్నటువంటి నేమ్స్ని మనం నౌన్స్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. ఓకే, టీచర్, టీచర్ ఈజ్ ఏ పర్సన్, సో టీచర్ ఈజ్ నౌన్, రైట్. స్కూల్, స్కూల్ ఈజ్ ఏ ప్లేస్, సో స్కూల్ ఈజ్ ఏ నౌన్. నెక్స్ట్ dog, dog is an animal, so dog is a noun. Next chair, chair is a thing, so chair is a noun. So all these are person, place, animal and chair, so all these are nouns. అర్థమైంది కదా. ఇవన్నీ మనం పర్టికులర్గా ఒక నేమ్ పెట్టి పిలిచేటటువంటి పర్సన్, ప్లేస్, స్కూల్ అండ్ థింగ్. సో వీటన్నిటిని కూడా మనం ఏమంటాము, నౌన్స్ అంటాము. దేన్నైనా సరే పేరు పెట్టి పిలిచాము అంటే దాన్ని మనం నౌన్ అంటాము, రైట్. సో ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నౌన్స్. నెక్స్ట్ సింగులర్ అండ్ ప్లూరల్ వర్డ్స్. ఓకే, సింగులర్ అంటే ఏంటి, ప్లూరల్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఒక వర్డ్ని సింగులర్ నుంచి ప్లూరల్గా ఎలా మారుస్తామో చూడండి. ఓకే, వి యాడ్ ఎస్ ఆర్ ఈఎస్ టు మేక్ మెనీ. ఓకే, దెన్ సింగులర్ విల్ బికమ్ ప్లూరల్. ఓకే, నెక్స్ట్ జెండర్ వర్డ్స్. ఓకే, జెండర్ వర్డ్స్ అంటే ఏంటి, మేల్ వర్డ్స్ ఏంటి, ఫీమేల్ వర్డ్స్ ఏంటి అని చెప్పేవే జెండర్ వర్డ్స్. ఓకే, మేల్ వర్డ్స్ ఏంటి, మెన్ అండ్ బాయ్స్. ఓకే, మెన్ అండ్ బాయ్స్ నేమ్స్ ఆర్ మేల్ వర్డ్స్. ఓకే, ఫీమేల్ వర్డ్స్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఓకే, ఉమెన్ అండ్ గర్ల్స్ నేమ్స్ ఆర్ ఫీమేల్ వర్డ్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్, బాయ్ ఈజ్ ఏ మేల్ వర్డ్, right, girl is a female word. Next, father, male word, mother, female word, king, male word, queen, female word, right. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, మేల్ వర్డ్స్ అన్నీ బాయ్స్ని, మెన్ని చూపిస్తాయి, ఫీమేల్ వర్డ్స్ అన్నీ గర్ల్స్ని, ఉమెన్ని చూపిస్తాయి. ఓకే, ఇవన్నీ ఆడవారికి, ఇవన్నీ మగవారికి. ఓకేనా, అది పీపుల్ అయినా సరే లేదా యానిమల్ అయినా. ఓకేనా, యానిమల్స్ కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయి కాబట్టి యానిమల్స్కైనా పీపుల్కైనా మనము జెండర్ వర్డ్స్ని యూజ్ చేస్తాము. ఓకే, మేల్ వర్డ్స్, ఫీమేల్ వర్డ్స్, రైట్. క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈరోజు మనము లాస్ట్ వీక్ మొత్తం చెప్పుకున్నటువంటి అన్ని టాపిక్స్ని ఒకసారి సింపుల్గా రివిజన్ చేసుకున్నాం. ఆ రోజు మనం క్లియర్గా చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు మనం జస్ట్ సింపుల్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, రైట్. సో ఈ వీక్ తోటి మనకి ఈ టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొన్ని కొత్త టాపిక్స్ మళ్ళీ చెప్పుకుందాం. ఓకేనా, ఎవ్రీ వీకెండ్ మనము ఒక రివిజన్ చేసుకుంటాం, ఎందుకంటే అప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడా మళ్ళీ మనకు ఒకసారి రివిజన్ చేస్తే బాగా గుర్తుంటాయి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, that's all for today. I hope you understood the topic well. Okay, thank you so much for watching. If you like this video, please like and share this video with your friends. Okay, please don't forget to subscribe our channel. Okay, thank you so much. We will meet again in the next video. Bye.